ఈ శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దైవాశీస్సులు. ఈ పరిశుద్ధ ఆదివార దినమందు ప్రభు యొక్క బల్లలో పాల్పంపులు పొందడానికి కూడి వచ్చిన మీ అందరికీ శుభం కలుగునుగాక. ప్రభు బల్లలో పాల్పంపులు పొందడానికి ముందుగా దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 23వ కీర్తన 3వ చరణాన్ని చదువుకుని దేవుని వాక్యంను ధ్యానం చేద్దాం. 23వ కీర్తన 3వ చరణం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యము ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా దేవుని ఆత్మ సహాయం కోరుకుంటూ మనం ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కన్నులు మూయండి. ప్రార్థన. సకల ఆశీర్వచన శుభములకు మూలకారకుడు అయిన యేసయ్య, సర్వశుభదాయకుడా, నీకే వందనాలు. ఈ సమయంలో నాతోనూ నీ పిల్లలందరితోనూ మీరే మాట్లాడండి ప్రభువా. నీ సన్నిధి భాగ్యం మాకు దయచేయండి. ప్రతి విధమైన ఆటంకాలను కాల్చివేసి నీ కృపా కార్యము చేత మా హృదయాలను తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైన వ్యతిరేకతను యేసు నామమున బంధిస్తున్నాం తండ్రి. మీరే నీ ప్రజలతోనూ నీ దాసునితోనూ మాట్లాడమని యేసు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సాధారణంగా ఒకరి మీద ఒకరు అతిశయపడడం అనేది, అతిశయ కారణాలు వెతుక్కుంటూ పలానా విషయాలను బట్టి నేను అతని కంటే చాలా బాగున్నాను, చాలా శ్రేష్టమైన స్థితిలో నేనున్నాను అని ఎదటివారితో పోల్చుకుని అతిశయపడుతూ ఉంటారు. స్కూల్లో చదువుకునే పిల్లలు పక్కవాడి కంటే వీడికి ఎక్కువ మార్కులు వస్తే వాడు ఆ వచ్చిన మార్కులను బట్టి అతిశయపడతాడు. ఆడేట ఆఫ్టర్ ఆల్ నాకు వచ్చిన మార్కులు, నా స్థితి, నా లెవెల్ని బట్టి వాడెంత, వాడికంటే నేను చాలా బెటర్గా ఉన్నాను అని అతిశయపడతారు. చాలా సందర్భాల్లో నేను గమనించింది ఏంటంటే, చదువులో వాడు సున్నా, ఆటపాటల్లో వాడు మాత్రం హీరో. వాడు చదువులో మాత్రం ఏం ఉండదు వాడికి. బయటకు వచ్చి ప్లే గ్రౌండ్లోకి వచ్చాడంటే మాత్రం వాడు హీరో. 100కి 100 మార్కులు సంపాదించుకున్నవాడు ప్లే గ్రౌండ్లో ఏం కనిపించడు కొన్ని సందర్భాలు. అప్పుడు ఈడనుకుంటాడు, ఆఫ్టర్ ఆల్ ఆడికి చదువు వస్తే వచ్చింది చూడు, మన దగ్గర ఆటల పాటల్లో ఈడెదుగు పనికిరాడు, నేనే బెటరు. ఇలా ప్రతి వ్యక్తి కూడా తానున్న స్థితిని బట్టి బాల్యం నుండి కూడా అతిశయించడం, ఈ అతిశయాన్ని బట్టి కాస్తంత పర్సంటేజ్ పెంచుకొని ఎదటి వాడిని తోలనాడడం, గర్వించడం, ఇది బాల్యం నుండి అలవాటై వయసుతో పాటు పెరుగుతూ ఉంటుంది. అది ఎంతవరకు పెరిగి పెద్దదవుతుందంటే అది సాధారణమైన స్థితి కాదు. ఇంకెలా తయారవుతారంటే, ఇక రాను రాను ఎదిగి చాలామంది గర్వాంధులుగా తయారవుతారు. సమాజంలో తమకున్న ఎత్తును బట్టి గర్వించే వాళ్ళు కొందరు తమకున్న శరీర సౌష్ఠ్యమును బట్టి, అందచందాలను బట్టి చాలా గర్విస్తూ ఉంటారు.
గర్వించడమే కాదు, ఎదటివాడిని చాలా చులకన చేసి కూడా మాట్లాడతారు. ఆఫ్టర్ ఆల్ పొట్టోడు, ఆఫ్టర్ ఆల్ బక్కోడు, ఆఫ్టర్ ఆల్ నల్లోడు అని ఇలాగా శరీర రంగును బట్టి శరీర సౌష్ఠ్యాన్ని బట్టి హేళన చేసి చాలా తోలనాడుతూ మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకొక విచిత్రమైన తెగులు ఏ దేశంలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ మన దేశంలో ఉంది. అది ఏంటంటే కులాన్ని బట్టి అతిశయించడం, కులాన్ని బట్టి ఎదటివాడిని తోలనాడడం. ఈ కులం అనేటువంటి వ్యవస్థ ఎంత దూరం వెళ్ళిపోయిందంటే ఆఖరి ఒక మనిషి చచ్చిపోయినా ఈ కులం అనేటువంటి కుష్టు వదలడం లేదు. ఆ తక్కువ కులం వాళ్ళ శవం మా ఎక్కువ కులం వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్ళకూడదని శవయాత్ర కూడా ఆపేసే అంత మరి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది కులహంకారం. కులము అనే దానిని బట్టి అహంకారంతో అతిశయంతో పొంగిపోవడం. ఇలా అనేక అతిశయ కారణాలు మనుషులు చెప్పుకుంటారు. అందాన్ని బట్టి, చదువును బట్టి, కులాన్ని బట్టి, ఇంకా ఎక్కువగా చెప్పుకునే విషయం ఏంటంటే డబ్బును బట్టి, ధనహంకారం. ఇంకా వాడుకున్న డబ్బును బట్టి అందరినీ తోలనాడుతూ ఉంటారు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నేను ఏదైనా కొనేయగలను, డబ్బుతో నేను ఏదైనా చేసేయగలను అని డబ్బును బట్టి ధనహంకారంతో పెచ్చుమీరిపోయేటువంటి వారు కొంతమంది ఉంటారు. ఇలా సమాజంలో ఇది నడుస్తున్న కథ. ఇదేమీ నేను చందమామ కథ, కాశీమదిలి కథ, లేకపోతే ఎవరికి తెలియలేని పరలోక మర్మం చెప్పడం లేదు. ఇది సాధారణంగా సమాజంలో ఉన్నటువంటి వాస్తవ విషయాన్ని చెబుతున్నాను. ఇది వాస్తవం, ఇందులో కాదనడానికి వీలు లేదు ఎవరు కూడా. ఇది వాస్తవ కథనం. ఇది అతిశయించడం, గర్వించడం, అది అలా 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 పెరిగి పెరిగి పెద్దదై లోకమంతా విస్తరించింది. ఇన్ని కొట్లాటలకు, ఇన్ని నష్టాలకు, సమాజంలో ఇన్ని కష్టాలకు మూలం ఇదే. నా దేశమే గొప్పది, నా ప్రజలే ప్రపంచం అంతా ఉండాలి అనే అహంకారంతో రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ అంత ఊచకోత కోయడానికి గల కారణం ఏంటంటే వాడికి జాతి అహంకారం. నా జాతే గొప్పది, యోధా జాతి అనేది సరైంది కాదు, దాన్ని ఎలాగైనా సరే హతమార్చేయాలి, భూమి మీద యూదుడనేవాడు ఉండడానికి వీలు లేదు, ప్రతి యోధుణ్ణి, యూదా జాతిని హతమార్చేద్దాం అని కంకణం కట్టుకున్నాడు. అలాగే చాలామందిని చంపాడు. ఆఖరికి వాడు కూడా కుక్క సాగు చచ్చాడు. వాడు గన్నతో వాడే పేల్చుకుని ఆత్మహత్య చేసుకుని వాడు చచ్చాడు. కులహంకారం, మతహంకారం, జాతి అహంకారం ఇవన్నీ కూడా యుద్ధాలకు కారణమయ్యాయి. ప్రస్తుతం మేము అగ్రరాజ్యం అని పెత్తనం చేస్తూ అమెరికా యుద్ధాలు చేస్తూ ఉంది. అమెరికా చేసే ఈ యుద్ధకాండలో, మారణకాండలో మరి అనేక మంది అమాయకులు కూడా చచ్చిపోతున్నారు. యుద్ధాలు జరగడానికైనా, కొట్లాటలు జరగడానికైనా, మనస్పర్ధలు రావడానికైనా, దేనికైనా మూలం ఏంటయ్యా అంటే అహంకారము, గర్వము. అహంకారము, గర్వము అనేది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే నిన్ను బట్టి నీవు అతిశయించడంతో స్టార్ట్ అవుతుంది. ప్రభు చెబుతాడు కదా, నువ్వు దేన్ని బట్టి గర్విస్తే
అది దేవుడు తీసేస్తాడు. అందాన్ని బట్టి నువ్వు గర్విస్తూ ఉంటే ఏండి ఈ అందం ఎంతసేపు ఉంటుందండి? పచ్చని ఆకులు లాంటివి. పచ్చని ఆకులు కోసిన తర్వాత కాసేపు పచ్చగా ఉంటాయి, 2-3 రోజులకి ఆ ఆకులు ఎండిపోతాయి. ఇంకా చెప్పాలంటే పువ్వు లాంటిది అందం అంతా. ఎంత చక్కగా అందంగా ఎర్రగా బుర్రగా ఉన్నా ఒక వయసు వచ్చేసరికి మొత్తం ఆ అందం అంతా ఎటు వెళ్ళిపోద్దో తెలియదు. సరే, ఒకవేళ ఊపిరి ఆగిపోయిన తర్వాత 4వ రోజునో లేకపోతే వారం రోజులు పోయిన తర్వాత ఆ శవం దగ్గరికి వెళ్ళి వస్తే ఇన్ని సెంట్లు రాసుకున్నటువంటి మనిషి కుళ్ళుకొంపు కొడతాడు, పురుగులు పడతాడు. అదే అందం, మానవుని అందం. ఎంత అందగత్తినని చెప్పి మురిసిపోయే ఆమె ఎక్స్రే తీయండి, ఆమె స్కెల్టన్, బాడీ స్కెల్టన్ అంతా ఫోటో తీయండి. అందంగా లేడు అనుకున్నటువంటి వ్యక్తి యొక్క స్కెల్టన్ ఫోటో తీయండి, ఎక్స్రే తీయండి. 2 ఎక్స్రేల్లో ఏ ఎక్స్రే అందంగా ఉంటుంది అమ్మా? ఏ ఎక్స్రే అందంగా ఉంటుందమ్మా? ఎర్రగున్నవాడు బుర్రగా ఉన్నవాడు యొక్క ఎక్స్రే బాగుంటుందా, లేకపోతే నల్లగున్న నీగ్రోవాడు యొక్క ఎక్స్రే బాగుంటుందా అంటే 2 ఒకలాగే ఉంటాయి. ఆ ఎముకలకి ఏ కలర్ లేదు. ఈ పైనున్న ఈ చర్మానికి, మాంసానికి, ఈ పైనున్న ముఖ కవలికలకే ఏదో కొంచెం దేవుడు మెరుగులు దిద్దాడు. కానీ చచ్చిన తర్వాత అన్ని శవాలు సమానమే. సమాధుల దొడ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద కులమోడు శవం ఒకటే, చిన్న కులమోడు శవం కూడా ఒకటే. గ్రేడ్ 1 ఆఫీసర్ యొక్క శవం అంతే, గ్రేడ్ 4 4వ తరగతి ఉద్యోగులు, లేకపోతే ఇంకా చిన్న స్థాయిలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ బేస్ కూలి పని, ఎవడన్నా ఒకటే, ఎవడి శవం అన్నా ఒకటే, ఎవడి ఆ స్కెల్టన్ అన్నా ఒకటే, ఒకటే రూపం దానికి. చచ్చిపోయి వారం రోజులు పడితే పురుగులు పట్టేటువంటి ఈ మట్టి శరీరాన్ని బట్టి ఎంత పొంగిపోతాడో మనిషి. నిజా, నేను చాలా గ్రేట్ అని పొంగిపోయే బదులు నేను గ్రేట్ అవ్వడానికి కారణం ఎవరో ఆయనను బట్టి నేను సంతోషించాలని ఆలోచిస్తే ఎంత బాగుంటుంది. సరే, నేను ఈ విషయాలు ఎందుకు చెబుతున్నానంటే సమాజంలోనే కాదు, అది తిరిగి సంఘంలోకి కూడా వచ్చి పడింది. దేవుని సంఘము అనేది ఎంత ఉన్నతమైంది అంటే లోకం పాడైపోయింది దేవుని దృష్టిలో. పాడైన లోకాన్ని బాగు చేయడానికి దేవుడు భూమి మీద తన సంఘాన్ని నాటాడు. వినండి, ఈ మాట నేను చెప్పింది కాదు, ఇంతకుముందు పాతకాలం భక్తులు చెప్పిన మాటే. పాడైపోయిన ఈ భూలోకాన్ని బాగు చేయడానికి దేవుడు ఈ భూలోకంలో తన సంఘాన్ని నాటాడు. సైతాన్ ఏం చేశాడంటే సంఘము ఈ లోకాన్ని బాగు చేయకుండా ఉండాలంటే సంఘము లోపలకు తీసుకొచ్చి లోకాన్ని నాటాడట. అర్థమైందా? పాడైపోయిన ఈ లోకాన్ని బాగు చేయాలని దేవుడు భూమి మీద సంఘాన్ని నాటితే సంఘంలో సైతాన్ గారు లోకాన్ని తీసుకొచ్చి పెట్టాడు. సంఘము అంటే లోకము నుండి వేరైన వారు, పాపము నుండి చీకటి నుండి వేరైనటువంటి వారు, లోకము నుండి పాపము నుండి వేరు చేయబడిన వాడే దేవుని సంఘం. ఆ దేవుని సంఘంలో సైతాన్ ఏం చేశాడంటే లోకాన్ని తీసుకొచ్చి నాటాడు. లోకంలో బాల్యము నుండి మనుషులు ఎలాగ అతిశయిస్తూ ఉంటారో లాస్ట్కి సంఘంలో కూడా ఈ అతిశయాలకి ఏం తక్కువ లేదు. నేను బాగా పాడగలనని ఒకడు అతిశయిస్తే, నేను మంచి కళాకారుణ్ణని మరొకడు అతిశయిస్తే, నేను మంచి వాక్యోపదేశకుడినని వాక్యం చెప్పి వాడు అతిశయిస్తే, నేను చాలా నీతిగా నడుచుకుంటున్నాను అని భక్తి జీవితాన్ని బట్టి అతిశయించే వాళ్ళు అతిశయిస్తూ ఉంటే,
కొంతమంది ప్రార్థనను బట్టి అతిశయిస్తారు, నేను బాగా ప్రార్థన చేయగలను. కొంతమంది దేవునికి ఇచ్చే వాళ్ళు ఉంటారు, ఇవ్వడాన్ని బట్టి అతిశయించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు పరిసయ వర్గం అన్నమాట. నా సంపాదన అంతటిలో 10వ భాగము ఇచ్చుచున్నాను. ఇవ్వడం మంచిదే, కానీ ఇచ్చేటువంటి వాడు కూడా సంతోషించాలి తప్ప అతిశయించకూడదు. అతిశయం అతిశయం అతిశయం. ఈ అతిశయం అనేది అంతటితో ఆగకుండా ఇంకాస్తంత పర్సెంటేజ్ పెంచుకుని గర్విస్తూ ఎదట వాడిని తోలనాడుతాడు. నేను చేస్తాను ఇంత, నువ్వెందుకు చేయట్లేదు. స్పిరిచువల్ వార్ఫేర్ అనేది అయ్యగారు పెట్టారు. అది మిడ్ నైట్ ప్రేయర్, రాత్రి 12 గంటల నుండి 3 గంటల వరకు. అది ఎలాంటి కష్టతరమైన ప్రార్థన అంటే మామూలు ప్రార్థన కాదు. ఎందుకంటే దినమంతా కష్టపడి వచ్చి ఇంటికి వచ్చి కుటుంబంతో కాసేపు గడిపి కొంచెం అన్నం తిని కుటుంబారాధన చేసుకునేసరికి 11 అయిపోతుంది. 10, 11. ఒక 11 గంటలకు ఇలా కునుకు పట్టిన తర్వాత మళ్ళీ 12 గంటలకు లేచి ప్రార్థనలో కూర్చోవాలంటే చిన్న విషయం కాదు అది. మరి అయ్యగారు అంత తెగింపుతో కూడిన ప్రార్థన పెట్టారంటే ఆయన ఖాళీగా ఉండేవాడు కాదు. ఆయన పగలు రాత్రి అనేది ఆయనకి తేడా లేదు. రాత్రింబగళ్ళు ఆయన మెలకుగానే ఉంటారు. ఎప్పుడో కాసేపు అలా కునుకుతారు, మరలా ప్రార్థనలోనూ వాక్య పరిచర్యలో సంఘ సంస్కరణలో ఆయన ముందుకు సాగుతూ ఉంటారు. ఈ స్పిరిచువల్ వార్ఫేర్లో ఒకవేళ ప్రతిరోజు పాలు పంపులు పొందేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే గనక అది దేవుని కేవలం కృప తప్ప ఇంకేం కాదు. అది దేవునికి స్తోత్రం. అది మానవ శక్తితో కానీ మానవ బలంతో కానీ జరిగేది కాదు. నేను కాబట్టి ప్రార్థనలో ఉండగలుగుతున్నాను, ఎవడుంటున్నాడు అని డైలాగులు వేయొద్దు. అలా డైలాగులు వేసామనుకోండి, ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్తాను. స్పిరిచువల్ వార్ఫేర్ ఎందుకు సార్? ఒక వారం దినాలు మనం మన భక్తిని మన ప్రార్థన జీవితాన్ని కాపాడుకోగలిగాం. పాప మార్గం దరికి పోకుండా, పాత ఆశలు కోరకుండా, ఎప్పుడూ దేవుని సిలువను ధ్యానం చేస్తూ దేవుని మార్గంలో నడవగలిగాము అంటే దాన్ని బట్టి అతిశయించవచ్చా? అతిశయించేది ఏమీ లేదు, అతిశయ కారణం లేదు. చాలామంది అతిశయిస్తారు, నేను వాడికిలాగా వీడికిలాగా కాదు. చాలామంది చెడిపోయిన వాళ్ళని నేను చూశాను. వాళ్ళందరూ చెడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? అతిశయమే. అతిశయమే. నేను కాబట్టి సువార్త ఇన్ని సంవత్సరాలు చేశాను, నేను కాబట్టి ఒక నిర్ణయం చేసుకుంటే దానికి కట్టుబడి ఉన్నాను, నేను కాబట్టి అని పైకి అండు, నోటితో అండు. కానీ వాళ్ళ మాటలు, వాడి బిహేవియర్, వాడి యాటిట్యూడ్ అంతా ఎలా ఉంటుందంటే అందరినీ ఫూల్స్ కింద తీసి పాడేస్తాడు. అందరూ ఫూల్స్, నేను ఒక్కడనే చాలా ఘనుడను అని అతిశయించడం అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం. మామూలు ప్రమాదం కాదు, ఇది అత్యంత ప్రమాదం. నీ విశ్వాస జీవితాన్ని నాశనం చేసేది. డబ్బును బట్టి గర్విస్తే డబ్బు పోతుంది. కులాన్ని బట్టి గర్వించి, మతాన్ని బట్టి గర్వించి, సాటి మనిషిని దూషించి ద్వేషించేవాడిని దేవుడు ముక్కు నేలను రాసినట్టు రాసేస్తాడు. కంగారు పడద్దు. ఒక్కొక్కడికి వీరాతిశయం ఎంత అంటే మామూలు కాదు. రాజుగారు ఏనుగు మీద ఊరేగుతున్నారంట. దేశ ప్రజలందరికీ తను తాను కనపరుచుకుంటూ ఉన్నాడు. రాజవైభవంతో ఊరంతా ఆయన తిరుగుతూ ఉన్నాడు. అంబారి ఎక్కి కూర్చున్నాడు ఆయన ఏనుగు పైన. కూర్చుంటే అందరూ లేచి దండాలు పెడుతున్నారు. రాజరాజ మార్తాండేజ అని అందరూ కూడా పొగుడుతూ ఉన్నారు రాజుగారు. ఊరు చివర ఒకడు
కుర్చీలో కూర్చుని వాడి కాలు మీద వాడే కాలు వేసుకుని ఇలా అంటున్నాడంట. అందరూ లేచి దండం పెడుతున్నారు, ఈడు ఒకడే ఏం చేస్తున్నాడని చెప్పి మంత్రి గారిని పిలిచి అడిగాడట రాజుగారు. వాడేంటి సార్ రెండేళ్ళు లేపుతున్నాడు, ఏంటి ఆడి ప్రాబ్లం ఏంటని అడిగాడంట. అడిగితే అప్పుడు మంత్రి గారు కనుక్కొని చెప్పారు. ఏంటని అడిగితే, నీకు లేచి దండం పెట్టే అవసరం నాకు లేదు, 2 రోజులకు భోజనం నాకు ఉంది అంటున్నాడంటే వాడికి 2 రోజులకి గాసం ఉంది, వాడికి తినడానికి ఉంది వాడికి. కాబట్టి వాడు ఎవరిని లెక్క చేయడు. కాబట్టి వాడికి వాడే మంత్రి, వాడికి వాడే రాజు అండి. బాబు నీకు 2 రోజులకు ఉందో 3 రోజులకు ఉందో ఏదన్నా ఉంటే దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించు, అంతే తప్ప నేను సూపర్, నేను ఎవరిని లెక్క చేయను. ఈ వృధాతిశయము, ఈ గర్వము, ఈ అహంకారము దేవుడు సర్వనాశనం చేస్తాడు. గర్వించినటువంటి వారందరికీ దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. ఊరుకోడు. పోన్లేరా అలా గర్వించిని. ఎందుకు ఊరుకోడు తెలుసా? మొదటి కారణం, గర్వమును దేవుడు అసహించుకోవడానికి గల మూల కారణము, గర్వము ద్వారానే ఈ భూమి మీద సైతాన్ అనేవాడు నాశనాన్ని తెచ్చుకున్నాడు. సైతానుతో శిక్షావిధి పొందకుండా ఉండడానికి గర్వించిన వారందరికీ వాడు తండ్రితో సమానుడన్నమాట. ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ అని ఐన్స్టీన్ గారిని ఎలాగ పిలుస్తారో, గర్వించిన వారందరికీ వాడు ఫాదర్ అన్నమాట. ఎవడు వాడు అండి? లూసిఫర్ గాడు. యోబు గ్రంథం 41వ అధ్యాయము 34వ వచనం. గొప్పవాటన్నిటినీ తిరస్కరించును, గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు. గర్వించిన జంతువులన్నిటికీ రాజట. మకరము గురించి చెబుతున్నాడు. ఈ మకరమే మనకు మరలా యెహెజ్కేలు గ్రంథంలో కనపడుతుంది. ఏంటి మనం చదివినటువంటి వాక్యం మొదటి వచనం చదవండి ముందు. మొదటి వచనం అమ్మ, అదే అధ్యాయం మొదటి వచనం. నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? మకరమును గూర్చి చెబుతున్నాడు. ఈ మకరం ఎవరు అంటే, గర్వించినటువంటి వారందరికీ రాజట. గర్వంతో ఉన్న వారందరికీ రాజు. గర్వాంధుడైనటువంటి వ్యక్తి, గర్వించినటువంటి వారందరికీ రాజు అయిన ఒక మకరమును గూర్చి చెబుతాడు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 2వ వచనం. గర్విష్ఠుడవై నేనొక దేవతను. గర్విష్ఠుడైపోయాడట. గర్విష్ఠుడైపోయి అనుకుంటున్నాడు నేనొక దేవతను, దేవుడిని అనుకుంటున్నాడు. 17వ వచనంలో, నీ సౌందర్యము చూసుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సును చూసుకుని నీవు జ్ఞానమును చెరుపుకున్నావు. నీ తేజస్సును చూసుకున్నావు, నీ యొక్క అందాన్ని చూసుకుని గర్విష్ఠుడవై గర్వంతో నన్ను మించినోడు లేడు అనుకుంటూ పొంగిపోయావు చూడు. దానిని బట్టే నీకు ఈ నష్టం వచ్చింది. 31వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథము 10వ వచనాన్ని చదవండి. మైక్ లేదా ఇంకొకటి?
బాగా స్పీడ్గా చదవగలిగిన వాళ్ళు ఒక మైక్ తీసుకుని చదివితే మంచిది. నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి, తన కొన మేఘముల కంట చేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించెను. ఎవరు సార్ వీళ్ళంతా? వీడెవడండి అంటే 32వ అధ్యాయము 2వ వచనంలో ఏంటి, జనులలో కొదమ సింహము వంటి వాడవని నీవు ఎంచబడితివి, జలములలో మొసలి వంటి వాడివై, నదులలో రేగుచు నీ కాళ్ళతో నీళ్లు కలియబెట్టితివి, వాటి వాగులను బురదగా చేసితివి. జలములలో మొసలి వంటి వాడవై. మకరము అన్న మొసలన్న ఒకటే. ఈ మకరం అనేది మొసలనేది గర్వించిన వాటికి రాజట. గర్విష్ఠులందరికీ రాజు ఎవరు అంటే ఇదిగో లూసిఫర్. దీనుడైన రాజు ఇంకొక ఆయన ఉన్నాడు బైబిల్లో. ఇదిగో నీ రాజు దీనుడైన రాజు యేసురాజు. గర్వంతో ఉన్నటువంటి మొసలి ఎవరయ్యా అంటే లూసిఫర్. ఇప్పుడు గర్వించే వాళ్ళందరూ ఎవరి వర్గం వాళ్ళు అమ్మా? ఎవరి వర్గం వాళ్ళు? లూసిఫర్ జాతి. దేవుడు గర్వం అతిశయంతో ఉన్నవాడిని ఏ వర్గంలో ఉన్నా సరే, ఏ ఫీల్డ్లో ఉన్నవాడిని అయినా సరే అక్కడి నుంచి దింపేసి కిందని వీడేస్తాడు. రాజకీయ పార్టీలు కూడా అంతే. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు గెలిచినోడు అంతకుముందు ఓడిపోయినోడిని తోలనాడుతూ ఉంటాడు. మన దేశ రాజకీయాల్లోకి వెళ్ళా గొప్ప ఏంటి పామునిచ్చిన కథ ఉంటుంది కదా, వైకుంఠపాలిలాగా ఆడే ఆట ఏదైనా అంటే తమిళనాడు రాజకీయాలు అవి. ఇప్పుడు నెగ్గిన పార్టీ నెక్స్ట్ టైం నెగ్గదో తెలియదు, అది వైకుంఠపాలి. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అలాగే ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు అనుకుంటారు గెలిచిన వాళ్ళు అనుకుంటారు ఓడిపోయిన వాళ్ళు తిడతారు, ఓడిపోయిన వాళ్ళు అనుకుంటారు రేపొద్దున వీళ్ళు మళ్ళీ పైకి వచ్చే అవకాశం ఉంది. ఏం చెప్పలేం, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ఈరోజు డబ్బులు ఉన్నవాడు రేపు పేదోడు అవ్వచ్చు. అందుకే పెద్దవాళ్ళు ఏమంటారంటే వాళ్ళు అవుతాయి. దేశాలు తిరిగే వాడ అది ఊడిపోయి ఓడగొట్టి చిన్న బండి కింద తయారు చేసి ఈదుల్లో తిప్పొచ్చు. ఎందుకంటే చెక్కలతో చేసేవారు వాడు పాడయింది. ఆ చెక్కలన్నీ పొయ్యిలో పెట్టరు కదా, చిన్న బళ్ళు తయారు చేసి తిప్పుతారు, బళ్ళు అవుతాయి. ఈ బళ్ళన్నీ కలిసి అవ్వచ్చు. చెప్పలేం ఏమవుతుందో. దేవుడు కథానాయకుడు, పైనుంచి మొత్తం స్క్రీన్ ప్లే అయిందే, దర్శకత్వం అయిందే, నిర్మాత ఆయనే మొత్తం డైరెక్షన్ చేసి తోలుబొమ్మలన్నీ ఆడిస్తాడు. ఎప్పుడు ఎలా తిప్పుతాడో తెలియదు కథ. అప్పటి వరకు మనిషి అనుకుంటాడు నన్ను మించినోడు లేడు అనుకుంటాడు. అందుకని గర్వంతో అతిశయంతో పొంగిపోవద్దు, జాగ్రత్త. ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు, ఎప్పుడు కొట్టాలో అప్పుడు కొడతాడు. కొంతమంది నేను చాలా హెల్దీ మ్యాన్, నాకున్న ఆరోగ్యం ఎంత అంతా కాదు, ఆడు కాలు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పి అంటాడు, ఐఎమ్ కింగ్, బాగానే చెప్పుకుంటాడు. నువ్వు కింగే, 4 వాంతులు విరోచనలు అయితే బొంగు, కింగ్ కాదు. 4 వాంతులు విరోచనాలు ఎందుకు సార్? ఆ కొట్టుకునే గుండె లయ తప్పింది అనుకోండి, లేకపోతే కాసేపు 3-4 నిమిషాల పాటు కార్డియాక్ అరెస్ట్ అయింది అనుకోండి, ఏమవుతుంది? కింగ్ అలాగ పోయి బొంగ అవుతాడు, కిందన పడి రింగ్లో తిరుగుతాడు, బొంగరంలా తిరుగుతాడు గిరగిరలాడుతా. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళని చూశాను నేను. నా కళ్ళ ముందు ఒక ఆయన హార్ట్ అటాక్తో చనిపోయాడు. కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి గుండెలో కొంచెం ఛాతీలో నొప్పి అని తీసుకొచ్చారు ఒక ఆయన్ని. నేను ఒకళ్ళని పేషెంట్ని నేను తీసుకెళ్ళాను ఎమర్జెన్సీ వార్డుకి. ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ చేయమని వాళ్ళకు చుట్టూ తిరుగుతున్నాను ముష్టోళ్ళ, బాబు సాయం చేయండి బాబు, బాధపడుతున్నాడు బాబు. అక్కడ ఉన్న స్టాఫ్ తక్కువ అండి, వచ్చిన పేషెంట్లు ఎక్కువ. వాళ్ళు ఏం చేస్తారు, ఈ హార్ట్ అటాక్తో వచ్చిన ఆయన్ని కొంచెం నెగ్లెక్ట్ చేశారు.
కొంచెం నెగ్లెక్ట్ చేయడం అంటే యువతలు ఇంకొక సీరియస్ పేషెంట్ ఉన్నాడు. ఈ పేషెంట్ను చూసుకుని అతని దగ్గరికి వెళ్ళే లోపల మంచం మీద కొట్టుకున్నాడండి. నా కళ్ళ ముందు నేను చూశాను. విలవిల ఆడిపోయాడు. టక్కనే ప్రాణం పోయాక పరుగున వచ్చారు డాక్టర్లు. ఇల్లు కాలిపోయిన తర్వాత నీళ్ళు వేయడానికి వచ్చినట్టు వచ్చి అప్పుడు సిపిఆర్ చేసి ఇలా కొట్టి ఏదేదో చేశారు. నో ఛాన్స్, చనిపోయాడు, తీసుకెళ్ళిపోండి. నిండు ప్రాణం బలి అయిపోయింది. నాకు అనిపించింది అప్పుడు కాకినాడ జీజీహెచ్ ఆలోచన విధానం మారితే బాగుండు. ఎవరైనా ఒక మంచి నాయకుడు నిలబడి కొంచెం ఆలోచించి అందరికీ ఒకటే వార్డు కాకుండా ఈ ఛాతీ నొప్పితో గుండె నొప్పితో వచ్చే వాళ్ళకి ఎమర్జెన్సీలో గుండె నొప్పికి సంబంధించి ఎమర్జెన్సీ వార్డు ఒకటి పెడితే ఎంత బాగుంటుంది. నాకున్న ఆలోచనలు చెప్తున్నాను. ఎలాగది లైవ్లో వెళ్తుంది. ఎవరైనా ఒకవేళ విని, ఏ రాజకీయ నాయకుడన్నా సమాజానికి మేలు చేయాలనుకున్నవాడు ఎవడన్నా విని ఒక ఉపకారం చేస్తే మంచిది. ఒకవేళ ఇది కట్ చేసి రీల్ చేసినా మంచిదే. నాకున్న ఆలోచన ఏంటంటే, ఈ హైవేలో యాక్సిడెంట్లు అవుతాయి కదా, ఈ యాక్సిడెంట్లు అయినటువంటి వ్యక్తిని ఈ అంబులెన్స్లో హుటాహుటిని తీసుకెళ్తారు. చాలా వేగంగా తీసుకెళ్తారు. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, డ్రైవింగ్ చేసేవాళ్ళు అంబులెన్స్ వెళ్తున్నప్పుడు మీరు దానికి ముందు వెళ్ళొద్దు, సైడ్ ఇచ్చేయండి, వెళ్ళనివ్వండి. ఎందుకంటే ఒక నిండు ప్రాణాన్ని కాపాడాలి. ఏ బండి అయినా, ఆటో అయినా కావచ్చు, కార్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, ముందు తీసి నువ్వు పక్కకు వచ్చేయి, ఆ అంబులెన్స్కి దారి ఇచ్చేయండి. సరే, ఎంత హుటాహుటిని వెళ్తుంది అంబులెన్స్. సిటీలోకి వెళ్ళిన తర్వాత ఇరుకుదారులు, ట్రాఫిక్, కష్టపడి తీసుకెళ్ళేసరికి ఇంత వేగంగా నడిపినటువంటి ఈ వ్యక్తి ఆ సిటీలో ఆ ట్రాఫిక్లోనే ప్రాణాలు పోతాయి. నాకు ఒక ఆలోచన వచ్చింది. చాలా రోజుల క్రిందట మేము మాట్లాడుకున్నాం. సిటీకి అవుట్స్కట్స్లో ఇలాగ అమలాపురం రోడ్లో, అటు పిఠాపురం రోడ్లో, ఇటు సామలకోట రోడ్లో, ఇటు రామచంద్రపురం రోడ్లో సిటీకి అవుట్స్కట్లో ఒక చిన్న ఓపీలు పెడితే, చిన్న హాస్పిటల్ గవర్నమెంట్దే, ఎమర్జెన్సీతో వచ్చినటువంటి వ్యక్తికి హుటాహుటిన వాడికి ట్రీట్మెంట్ జరగాలి. రక్తస్రావం అయిపోకుండా ఆక్సిజన్ అందించి అక్కడ ట్రీట్మెంట్ చేసి, గుండె నొప్పితో వచ్చినా, ఇదేంతో వచ్చినా, లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగి వచ్చినా ఫస్ట్ ఎయిడ్ అనేది అక్కడ జరిగి, అంటే ఫస్ట్ ఎయిడ్ అంటే ఏదో కట్టుకట్టు వదిలేయడం కాదు, ఒక మాదిరి చిన్నపాటి ఆపరేషన్లు చేసే అంతగా చిన్న హాస్పిటల్ ఏర్పాటు చేస్తే సిటీ అవుట్స్కట్స్లో ఎన్నో ప్రాణాలు కాపాడబడతాయి. మనిషి ప్రాణం ఎంతండి? ఇప్పుడు ఇంత కబుర్లు చెబుతాడు, తగలరాని చోట తగిలింది అనుకోండి, అంతే, అయిపోయింది, అంతే చరిత్ర. ఒక భార్యాభర్తలు ఇద్దరు బండి మీద వెళ్తుంటుండగా ఎక్కడ లేని గొడవలు వీళ్ళకి ఎప్పుడు వస్తాయంటే ప్రయాణాల్లోనే వస్తాయి. వీళ్ళిద్దరూ మాట్లాడుకుని అటు కొంచెం రెబల్ క్యాండిడేటు స్పీడ్గా బండి నడుపుతున్నాడంట. వెనకాల ఏమవుతుందో తెలియదు, గాలిపటంలాగా ఎగిరిపోయింది ఈ అమ్మాయి. వీడు స్పీడ్గా నడుపుతూ ఉన్నాడు. స్పీడ్ బ్రేకర్ ఎక్కించి రైమని లాగేసరికి ఈ అమ్మాయి ఎగిరి పడిపోయింది. అమ్మాయి ఏం కాదు, పెద్దవాడు, పడిపోయింది కింద. పడిపోయిన తర్వాత కొంచెం ఎదరికి వెళ్ళిపోయిన తర్వాత చూసుకున్నాడు భార్య లేదని. ఈ లోపల వెనక్కి వచ్చారు, రోడ్డు మీద పడిపోయింది. అలా ఒంటి మీద దెబ్బలు ఏమీ లేవు, స్పృహ లేదు మనిషికి. హాస్పిటల్కి తీసుకెళ్ళారు, చనిపోయింది. ఇలాగెందుకు చనిపోయిందంటే ఈ పడ్డంతో పాటు ఇక్కడ ఈ చెప్పక తగిలింది దెబ్బ, వెనకాల ఈ స్కల్ పగిలిపోయింది, ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోయింది. పైన ఏ గాయాలు లేవు, లోపల ఈ తల కపాలం పగిలిపోయి ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోయి చచ్చిపోయింది. నేను బలవంతుడిని గర్వింతే మాత్రం ఏం చెప్పగలను చెప్పండి? నువ్వు ఎంత బలవంతుడు అయినా తగలరాని చోట తగిలిందంటే మటాష్ అయిపోయింది, అంతే నీ చరిత్ర. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, మాటలు జాగ్రత్తగా ఉండాలి. గర్వించావా
అగో ఆ గర్వించిన వాళ్ళందరికీ రాజు ఉన్నాడు చూడు, వాడి బ్యాచ్లో నువ్వు చేరతావు కనుక నీ గర్వం అనచడానికి దేవుడు దెబ్బ కొడతాడు, జాగ్రత్త. గర్వమనిచి గద్దెలు దింపి గనులనైనా మేపవ గడ్డి. ఎంత గనుడు అయినా సరే గర్వం మనిషి గడ్డి మేపించేస్తాడు ఆయన. మొదటి కారణం ఏంటంటే నువ్వు సైతాను కోటాలో శిక్షా విధిలో నువ్వు పాలు పంపులు పొందకుండా ఉండడం కొరకు దేవుడు గర్వము అనే దాన్ని అసహించుకుంటున్నాడు. భక్తి గర్వం అనేది ఎంత మాత్రము ఉండొద్దు. నీకెంత భక్తి, ఎంత ప్రార్థన జీవితం ఉన్నా, నీ జీవితంలో ఎన్నెన్ని ఆధ్యాత్మిక అంతస్తులను నువ్వు ఎక్కినా, ఇతరుల కంటే నువ్వు ఎంతగా దేవుని కొరకు సమర్పించేవాడు అయినా, ఎంత క్రమశిక్షణ కలిగిన వాడు అయినా. కొంతమంది చాలా క్రమశిక్షణగా ఉంటారు. ఉదయకాలం లేచి ప్రార్థన చేయడంలో క్రమం, ఎడతెగకుండా బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేయడంలో క్రమం, అన్ని విషయాల్లో క్రమం, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో క్రమం. 6 గంటలకు ఆరాధన అంటే 6 గంటలకు, ఎట్టి పరిస్థితుల్లో నేను 6 గంటలకు వెళ్ళి మొదటి ప్రార్థనలో నేను ఉండాలి. క్రమం ఉండాలి. అలా క్రమంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, చాలా మంచిది. కానీ క్రమం ఉంటే ఉంది, కానీ ఈ క్రమాన్ని బట్టి మాత్రం నువ్వు అతిశయించొద్దు. క్రమంగా నడవాలి, క్రమంగా బ్రతకాలి, క్రమంగా ఉండాలి. కానీ నేను చాలా పర్ఫెక్ట్, వీడు వేస్ట్, ఆడు వేస్ట్ అని అందరినీ తృణీకరించొద్దు. అసలు ఒక వ్యక్తి భక్తి జీవితంలో దేవునికి అనుకూలమైనటువంటి వ్యక్తిగా వాడు జీవించగలుగుతూ ఉన్నాడు అంటే దానికి మూలం ఏంటో చెబుతున్నాడు మనం చదువుకున్న మూలవాక్యంలో. నేను మూలవాక్యం చదివించి అది ఎక్కడెక్కడికో ఇసిరేసి నా ఇష్టం వచ్చినట్టు ఊరంతా తిరుగుతున్నానని మీరు అనుకోవద్దు. అసలు మూలవాక్యం ఏది అని అడగగానే పక్కనున్న వాళ్ళని చూస్తున్నారు కొంతమంది, ఎందుకంటే వాళ్ళందరూ కొత్త రెడ్డి గారులు కాబట్టి. కొత్త రెడ్డి గారు పాత రెడ్డి గారిని చూస్తున్నారు మూలవాక్యం ఏంటని అని. మనం మూలవాక్యంగా ఏం చదువుకున్నాం అక్క? కీర్తనల గ్రంథము. ఎన్నో కీర్తన అది? 23వ కీర్తన. ఎన్నో చరణం అది? 3వ చరణం. ఏమని ఉంది అక్కడ? నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. దేవుడు నన్ను నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. ఎలాగా అంటే తన నామమును బట్టి. ఒక వ్యక్తి నీతి మార్గములో నడవగలిగాడు అంటే ఎందుకు అతిశయించొద్దు, ఎందుకు అతిశయించకూడదు తెలుసా? వాడు నడిచింది వాడు స్వశక్తి, వాడి యొక్క స్వజ్ఞానంతో కాదు, దేవుడు తన నామమును బట్టి నడిపిస్తున్నాడు. ఎవరైతే నమ్మి బాప్తీసం పొందారో వారందరికీ దేవుడు తన నామమును ధరింపజేశాడు. దేవుని పేరు పెట్టబడిన జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు అన్నాడు. దేవుని పేరు పెట్టబడిన దేవుని జనులు దేవునికి వ్యతిరేకంగా బ్రతికితే, దేవుణ్ణి దుఃఖపెట్టేలా జీవిస్తే దేవునికి అవమానం, దేవునికే ఆయన పేరు చెడిపోతుంది. నా పేరు పెట్టబడిన నా జనులను నేను చేయబట్టి నడిపించాలని ఆయన కనికరబడి తన ఘనమైన నామమునకు అవమానం కలగకూడదని నిన్ను చేయబట్టి దేవుణ్ణి నడిపిస్తున్నాడు. అంతే. నువ్వు క్రమంగా నడవగలిగావు, భక్తి జీవితంలో ముందుకు సాగగలిగావు అంటే అతిశయించొద్దు. ఎందుకు అతిశయించొద్దు అన్నాను? మొదటి కారణం అతిశయాలు, గర్వాలు అది దుష్టుని లక్షణం. రెండవ కారణం ఏంటంటే అసలు నువ్వు నడవడానికి గల మూల కారణం ఏంటంటే అది నీ స్వశక్తి కాదురా బాబు, దేవుడు నడిపించాడు కాబట్టి. దేవుడే చేయబట్టి నన్ను నడిపించాడు కనుక ఇక నేను అతిశయించేదేముంది? స్తుతించడం తప్ప. నేను అందంగా ఉన్నాను అని ఎవడన్నా పొంగిపోతే ఆ అందం ఎవరిచ్చారు వాడికి? మిస్ ఇండియా
మిస్ యూనివర్స్ అని ఆమెకు పట్టం కట్టి బహుమతులు ఇస్తారు. అసలు బహుమతి ఎవరికి ఇవ్వాలి? ఆ అందమైన ముక్కు ఆవిడ పెట్టుకుందా? ఆ అందమైన బొగ్గులు, అందమైన రంగు ఆమె ఏమైనా పూసుకుందా? ఒకవేళ పూసుకుంటే మాత్రం 3 రోజులకు ఊడిపోద్ది కదా. కొంతమంది తెల్లగా ఉండాలని నల్లగా ఉన్న వాళ్ళు చాలా కష్టపడి రకరకాల రంగులు వామేసి ముఖం మీద వేసేస్తారు మేకప్లు. ఎంతసేపు ఉంటుంది సార్ మేకప్? ఊరికే తాపత్రయం వద్దు. నేను చాలాసార్లు చెప్తాను, నల్లగొన్న వాళ్ళు ఎవరు భయపడకండి. ఎందుకనంటే మీరు తెల్లగా అయిపోతారనే భయం లేదు కాబట్టి భయపడవలసిన పని లేదు. ఎండాకాలం వచ్చేస్తుందని భయపడేవాళ్ళు తెల్లగొన్నవాళ్ళు. నల్లగొన్న వాళ్ళు భయపడతారా? ఆ భయమే లేదు అసలు. ఓ రంగుల మీద రంగులు సింగరేణి బొగ్గు గనుల్లో నుంచి ఒక ఫ్యామిలీ వచ్చారు మా చర్చికి. ఆ సింగరేణి బొగ్గు గనులాగా అదే కలర్ వాళ్ళు. పాపం వాళ్ళు రోజు మేకప్లు, ఎన్ని రంగులు భావిస్తుందో అక్క చచ్చిపోయింది. రంగులు 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 ఎన్ని భావినా సరే ఎక్కడ పోదు సార్. దేవుడిచ్చిన ఒరిజినల్ కలర్ అది. దేవుడు ఏ కలర్ ఇచ్చాడో ఆ కలర్ని బట్టి అతిశయించండి నేను ఎంత అందంగా ఉన్నాను అని అనుకోండి. అంతే తప్ప తెల్లగొన్న వాళ్ళని చూసి బాధపడిపోవడం. మిస్ యూనివర్స్ మిస్ వరల్డ్ కాదు సార్. అది ఇవ్వాల్సింది ఎవరికి ఇవ్వాలంటే అలా అందంగా చేసిన దేవునికి ఇవ్వాలి బహుమతి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నాకు ఈ ముఖరూపం ఇచ్చావంటే అది నీకు వందనాలు ప్రభువా. నేనేం అందంగా లేను అనుకునే వాళ్ళు ముక్కు లేనోడిని చూడండి ఒకసారి. ఊహించుకోండి ఒకసారి. ముక్కే లేదు, ఇక్కడ 2 కన్నాలు ఉన్నాయి. చూశారు అలాంటి మీరు? నేను చూశాను, ఇక్కడ ఏజెన్సీలోనే చూశాను. ముక్కు లేదు ఆడికి. ఏరా బాబు ముక్కు లేదని అడిగితే ఎలుగుబంటి కొట్టేసిందంట. వీడు అడవిలోకి వెళ్ళి ఏదో పొలం పని చేసుకుంటున్నాడు, అడవి పనులు. ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి రాగానే మనం అయితే ఇంక హతాశలం అయిపోతాం, ఇంక షాక్. వాడు ఎలుగుబంటితో పోరాటం చేసాడంట. ఈ పోరాటంలో ఈ క్రమంలో అది పనిచేసి కొడితే ముక్కు తగిలేసింది దెబ్బ. కాకినాడ హాస్పిటల్కి తీసుకొస్తే అన్ని ట్రీట్మెంట్లు చేశారు. ఇంక ముక్కు పని చేయదని ముక్కు తీసేశారు. ముక్కు లేదు, ముక్కు దూలం కూడా లేదు. ఇక్కడ 2 కన్నాలు ఉంటాయి. చూడ్డానికి ఎలా ఉంటాడంటే గుండె జల్లుమంట దాన్ని చూడడానికి. ముక్కు లేనోడు బదులు నీకు ముక్కు ఉంది కదా, నువ్వు ఏ రంగు ఉన్నా తప్పిడి ముక్కు, అది కోటేర్లాంటి ముక్కు లేదని ఇలా లాగితే మాత్రం వచ్చేదేటండి? ఎంత లాగితే ముక్కు వస్తుంది? దేవుడు ఆ జీన్స్ ప్రభావాన్ని బట్టి ఆ రూపం దేవుడు దిద్దాలని అమ్మ కడుపులో ముక్కు తయారు చేసిన తర్వాత ఒక నొక్కాడు కిందకి. అంత అప్పుడు ముక్కు వచ్చింది నీకు. పట్టుకుని లాగాడు నిన్ను, పొడవ ముక్కు వచ్చింది. ఆ చేసినోడు ఆయన. ముక్కు అందంగా ఉందని నీకు ప్రైజ్ ఇవ్వాలా, లేకపోతే చేసిన ఆయనకి ఇవ్వాలా? చేసిన ఆయనకి ఇవ్వాలి, అంతే. ప్రతి దానికి అంతే. నువ్వు ప్రార్థన జీవితాన్ని క్రమంగా సాగించావా, అది దేవుని కృప. చేసినోడు ఆయన, నడిపించినోడు ఆయన. నువ్వు అందంగా ఉన్నావా, అది చేసినోడు ఆయన. కాస్త ఏదో స్తోమత దేవుడు నీకు ఇచ్చాడు, ఆర్థిక స్తోమత దేవుడిచ్చింది. దేనిని బట్టి నువ్వు గర్వించొద్దు. కొంతమంది మంచి స్కిల్ ఉంటుంది, ప్రతి దాంట్లో కూడా నైపుణ్యత. ఏం చేసినా నిపుణతగా నైపుణ్యంగా చేస్తారు. ఇప్పుడు అందరూ వేసే ఆ ఉల్లిపాయలు, ఆ కారం, ఆ పచ్చిమిర్చి, అయ్యే దినుసులు కొంతమంది వండితే నోట్లో పెట్టలేము. ఏంటి, కొంతమంది వండారు అనుకోండి, నోట్లో పెట్టలేము. అది సంవత్సరాలు గుర్తుండిపోద్ది. ఆ ఇంట్లో తిన్నది అనుకోండి, అమ్మ మహాతల్లి మళ్ళీ వంట చేస్తుంది అనుకోండి, ఎందుకులే అమ్మ నేను తిన్న, ఆకలి లేదు నాకని చెప్పి దండం పెట్టేస్తాం. అవే దినుసులు కొంతమంది వండితే ఎంత రుచి వచ్చేస్తుందో. మరి తిన్న తర్వాత ఎన్ని సంవత్సరాలను గుర్తుండు, అమ్మ బాబు ఏం రుచిగా ఉండారండి బాబు. ఆ నిపుణత, టాలెంట్ కూడా ఎవరిచ్చింది? అది దేవుడు. కొంతమందికి ఆ టాలెంట్ ఇస్తాడు. అతిశయించొద్దు. నీ జీవితంలో ఏది నీకు ఇచ్చినా అది దేవుడిచ్చిన దానం అనుకుని దేవుణ్ణి స్తుతించేవాడు దీనుడుగా ఉంటాడు. ఇచ్చిన దాన్ని బట్టి గర్వించి అతిశయించేవాడు దెయ్యాల రాజు చేతుల్లో చెయ్యేస్తాడు. ఇంటి పేరు దెయ్యాలు, వాడి పేరు రాజు కాదు. వాడి దెయ్యాల రాజు, ఒరిజినల్ దెయ్యాల రాజు. దెయ్యాల రాజు అంటే ఎవడంటే సైతాన్ గాడు. వాడి చేతిలో చెయ్యొద్దు, వాడు చెప్పింది వినొద్దు.
నీ జీవితంలో ఏదైనా ఒక అంతస్తు సాధించగలిగేవంటే తన నామమును బట్టి నన్ను నీతి మార్గములలో నడిపించుచున్నాడు అని నీవు ఈ వాస్తవ విషయాన్ని తెలుసుకోగలిగితే నువ్వు ఎల్లప్పుడూ దీనుడివై ఉంటావు. ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో భయభక్తులతో సాగగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పూట ప్రభు బల్లకు వెళ్ళే ముందు దీనులుగా వెళ్దాం, గర్విష్ఠులుగా కాదు, అహంకారులుగా కాదు. ఎప్పుడు నీవు దీనుడు కాగలుగుతావంటే అసలు నేను సాధించింది కాదు సార్, అది దేవుడే నా పట్ల జరిగించిన కృపాకార్యము అని నువ్వు గ్రహించినప్పుడు. నేను సాధించానని అనుకుంటావా, నీలో గర్వం వస్తుంది. దేవుడిచ్చిన దానం అనుకుంటావా, దీనుడివై సాగగలుగుతావు. ప్రభు వాళ్ళకు వెళ్ళే ముందు మనల్ని మనం పరీక్షించుకుందాం. తన నామమును బట్టి నీతి మార్గములో నడిపిస్తున్నాడు, దాన్ని బట్టి నేను గర్విస్తున్నానా, అతిశయిస్తున్నానా, లేక దీనుడినై ధన్యుడినై దేవుణ్ణి స్తుతిస్తున్నానా? స్వపరీక్ష చేసుకుని దేవుణ్ణి స్తుతిందాం. రండి, మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన సమయం ఇది.